బీహార్ ఎన్నికల తర్వాత మమతా బేగం, స్టాలిన్ భయపడిపోతున్నారు, బెంబేలెత్తిపోతున్నారు, గజగజ వణికిపోతున్నారు. ఎందుకు వణికిపోతున్నారంటే ఎస్ఐఆర్ అనేది చాలా కీలకమైనటువంటిది. రోహింగ్యా ఓట్లని ఎంత తెలివిగా తీసేస్తున్నారంటే ఈసీ అధికారులు ఎక్కడా కూడా ఒక తప్పు దొరకకుండా, అంటే 11 పత్రాలు కావాలి నువ్వు ఈ దేశానికి చెందినటువంటి వాడివి, ఈ దేశ పౌరుడివి అని చెప్పడానికి. ఆ 11 పత్రాలు వాళ్ళు చూపించలేకపోతే వాళ్ళు ఈ దేశ పౌరుడు కాదు. అది రాజ్యాంగం ప్రకారం. ఏ రాజ్యాంగం అయితే ఈ రోజు మన దేశాన్ని నడిపిస్తుందో ఆ రాజ్యాంగం ప్రకారం నువ్వు నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఆ రాజ్యాంగం ప్రకారం నిరూపించుకోవడానికి కూడా సుప్రీంకోర్టులో అడ్డుపడ్డాయి ప్రతిపక్షాలు. 11 పత్రాలు ఎలాగిస్తారు? ఒక దేశానికి కావలసినటువంటి వ్యక్తి తన యొక్క పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి సుప్రీంకోర్టులో కేసు వేస్తే, పిటిషన్ వేస్తే, ఆ పిటిషన్ని పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు ఈసీని పిలిపించి ఈ 11 పత్రాలు ఏంటి అంటే, 11 పత్రాలు అనేది ప్రతి దానికి కూడా ఆధారం అండి. కేవలం ఆధార్ కార్డు, పాన్ కార్డులు చూపించేసి ఈ దేశానికి చెందినవాడంటే ఈరోజు వీళ్ళు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న 800 కోట్లకు కూడా భారతీయ పౌరులు అయిపోతారు. 20 రూపాయలు 30 రూపాయలకు కూడా ఆధార్ కార్డులు ఇచ్చేసేటటువంటి పరిస్థితి. ఈ రోహింగ్యాలు 2000, 3000, 5000 ఏజెంట్లకు ఇచ్చేస్తుంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు కలిపి ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ దాన్ని మాత్రమే మేము పరిగణలోకి తీసుకోలేము అని సుప్రీంకోర్టుకి చెప్తే, సుప్రీంకోర్టు కూడా మరి ఏం చేయలేక మరి వీళ్ళని ఆపలేములే, అంతా కూడా న్యాయబద్ధంగా ఉంది, మళ్ళీ రాజ్యాంగం అంటారు, ప్రజలు ఇప్పటికే మన మీద కొంచెం కోపంగా ఉన్నారనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు కూడా సరే అని పంపించేసింది. సుప్రీంకోర్టుకి అలవాటే కదా మోకాలు అడ్డడం. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు అడ్డలేక, ప్రతిపక్షాలు ఏమి చేయలేక 68 లక్షల ఓట్లు ప్రక్షాళన జరిగింది బీహార్. ఇప్పుడు ఎస్ఐఆర్ ఏమొచ్చేసి ఇక్కడ తమిళనాడులో స్టార్ట్ అయిపోయింది, అక్కడ పశ్చిమ బెంగాల్లో కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ తమిళనాడులో చూస్తే మోదీకి ఏమొచ్చేసి రోజు రోజుకి కూడా తన యొక్క హవా పెరుగుతూ ఉంది. నిన్న చూసుకున్నట్లయితే ఆయనకి తమిళనాడు రైతులు చాలా అంటే చాలా బాగా వెల్కమ్ చేశారు. కోయంబత్తూరులో ఆయన దక్షిణ భారతదేశం సేంద్రియ సదస్సు 2025ను ఓపెన్ చేశారు నిన్న. ఆ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది. అలాగే మొన్న పార్లమెంట్ లో సీట్లు రాకపోయినా 10% ఓట్లు వచ్చాయి అన్నమలై ఆధ్వర్యంలో. మరొక వైపు ఏమొచ్చేసి విజయ్కి రోజు రోజుకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. విజయం వచ్చేసి నేను పొత్తుకు రాను, పొత్తు మీతో ఉండనని డిఎంకేనే టార్గెట్ చేశాడు. డిఎంకేని టార్గెట్ చేసాడంటే ఖచ్చితంగా పొత్తుకు రాడు. ఎందుకంటే ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే డిఎంకే తోటి 2 పార్టీలకి నష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అన్నా డిఎంకే, బీజేపీ ఖచ్చితంగా జత కడతాయి. కాంగ్రెస్ కూడా ఇప్పుడు డిఎంకేతో జత కడుతుంది. కానీ కాంగ్రెస్ అంటేనే చిరాకు వస్తుంది. ఇప్పుడు దేశంలో అందరికీ చిరాకు వస్తుంది. మళ్ళీ రాహుల్ గాంధీ అక్కడికి ప్రచారానికి వచ్చాడంటే ఇంకా ఉన్న పొరుగు కూడా పోతాయి, ఉన్న ఓట్లు కూడా పోతాయని డిఎంకే భయం. టీవీకే విజయం వచ్చేసి పొత్తుకు రాడు. టీవీకే విజయ్, డిఎంకే సపరేట్ గా పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయి. అన్నా డిఎంకే, బీజేపీ లాభపడతాయి. దానికి తోడు ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నారు. అంటే డిఎంకేకి పడాల్సినటువంటి ఓట్లు, దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా 3.5 లక్షలు రోహింగ్యా ఓట్లు ఉన్నాయి, చనిపోయినటువంటి వారి ఓట్లు ఉన్నాయి, అలాగే స్థానచలనం చెందినటువంటి వారి ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు ఉన్నాయి, ఒకటి కంటే ఎక్కువ ఉన్నటువంటి ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఓట్లు కూడా డిఎంకే పడాల్సినటువంటివి, వాటన్నింటిని తీసి పడేస్తున్నారు. అందుకే ఇక్కడ స్టాలిన్ భయపడిపోతున్నాడు. ఇక్కడ ఓడిపోతే తర్వాత ఆయన తాట తీసేస్తారు. తండ్రి కొడుకులు ఇద్దరు చేసినటువంటి 30,000 కోట్ల స్కామ్తో పాటు ఈ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానన్నాడు కదా, ఆ నిర్మూలించడం ఏదో చూస్తారు. అలాగే పశ్చిమ బెంగాల్లో బేగం పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ మమతా బేగం ఏమొచ్చేసి కాంగ్రెస్తో జత కట్టడానికి ఇష్టపడడం లేదు. కాంగ్రెస్తో జత కట్టకపోతే కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్ టీఎంసీ 2 సపరేట్గా పోటీ చేస్తాయి. ఆ పోటీ చేసినా ఓట్లు చీలిపోతాయి. లేదు కలిసి పోటీ చేసినా కాంగ్రెస్ వాళ్ళు వచ్చే లాభం ఏమీ ఉండదు. ఇక్కడ 90 లక్షల నుంచి 1 కోటి ఓట్ల వరకు కూడా ఈ రోహింగ్యా ఓట్లు తీసేస్తారనే భయంతో ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మమతా బేగం భయపడిపోతుంది. ముఖ్యంగా రోహింగ్యా ఓట్లు 45 లక్షలు ఉన్నాయి. అవి కాకుండా దొంగ ఓట్లు మరో 45 నుంచి 50 లక్షలు ఉన్నాయి. మొత్తం 90 నుంచి 1 కోటి మధ్యలో ఉంటాయి ఈ ఫేక్ బోగస్ ఓట్లు. వీటన్నింటిని తీసేస్తే ఇక పశ్చిమ బెంగాల్లో మమతా బేగం ఇప్పుడు గత 15 సంవత్సరాలుగా గెలుస్తూ వచ్చింది కదా, ఆ యొక్క గెలుపు ఉండదు. ఈ 1 కోటి ఓట్లే చాలా కీలకం. ప్రతి నియోజకవర్గంలో పరిచేసింది. దాదాపు 50,000 ఓట్లు, 40,000 ఓట్లు చొప్పున పరిచేసింది. ఇవి కాకుండా మళ్ళీ హిందువులు ఆవిడకి ఓట్లు వేస్తారు. అలాగే ఈ దేశానికి చెందినటువంటి ముస్లింలు ఆవిడకి ఓట్లు వేస్తారు. కాబట్టి ఇలా మభ్య చేస్తూ వచ్చేస్తుంది. కానీ ఈసారి అలా కుదరదనే ఉద్దేశంతో ఇప్పుడు ఈవిడ భయపడిపోతుంది. ఇక నాకు అధికారం ఉండదు. బీజేపీ బీహార్లోనే వచ్చింది, హర్యానాలో వచ్చింది, మహారాష్ట్రలో వచ్చింది, ఢిల్లీలో వచ్చింది, మధ్యప్రదేశ్లో వచ్చింది.
ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. బీజేపీ కేవలం ఈ ఓట్లు చోరీనో లేకపోతే ఈవీఎంలను మేనేజ్ చేయాలంటే ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఎస్ఐఆర్ నిర్వహించాల్సిన అవసరం లేదు. అది వారికి తెలుసు. ఇక్కడ ఏమీ జరగదు. ఇలా జరిగితే అసలు కర్ణాటకలోనే కాంగ్రెస్ రాదు, పశ్చిమ బెంగాల్లో టీఎంసీ రాదు, తమిళనాడులో డిఎంకే రాదు, తెలంగాణలో కాంగ్రెస్ రాదు, హిమాచల్ ప్రదేశ్ లో కూడా రాదు, పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉండదు, జార్ఖండ్ లో జేఎంఎం ఉండదు, అలాగే జమ్మూ కాశ్మీర్ లో కూడా ఎన్సీపీ ఉండవు. ఇవన్నీ తెలుసు వాళ్ళకి. కేవలం ఏదో ఒకటి అనాలని అంటమే తప్ప ఓట్లు చోరీ చేయడం కుదరదు అని వాళ్ళకి తెలుసు. ఇది ఎందుకంటే రాజీవ్ గాంధీ తెచ్చినటువంటి వ్యవస్థనే ఈ ఈవీఎం అనేది. కాబట్టి వాళ్ళు భయపడిపోతున్నారు. ఓటమి తప్పదు అని భయపడిపోతున్నారు.